పశువుల తోటిలో శిశువుగానైతివా ముక్తిదాత యేసువా. పశువుల తోటిలో శిశువుగానైతివా ముక్తిదాత యేసువా. Now comes the third paradox. తర్వాత మూడవ వైరుధ్యం చూద్దాం. In Luke chapter 1 verses 32 and 33. లూకాసు వార్త మొదటి అధ్యాయం 32-33 వచనాలలో If we combine these two verses, we'll get the third paradox. 32-33 వచనాలలో మూడవ వైరుధ్యం మనకి కనపడుతుంది. He will be great, yet he was born in a lonely manger. ఆయన గొప్పవాడుగా ఉంటున్నాడు, అయినప్పటికీ ఒంటరివాడుగా ఆయన జన్మించారు. He is called the Son of the Most High. ఆయన సర్వోన్నతుడి కుమారుడు అనబడతాడు. And the Lord God will give him the throne of his father David. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును అని చెప్పబడింది. Yet we find in Luke chapter 2 verses 11 and 12. అయినప్పటికీ లూకాసు వార్త 2వ అధ్యాయం 11-12 వచనాలలో This Savior, Christ the Lord, baby wrapped in clothes and lying in a manger. అయితే ఈ రక్షకుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండటం మనం చూస్తాం. The Bible calls him great. బైబిల్ ఆయనని గొప్పవాడు అని ఉంటుంది. But where is the greatness? అయితే గొప్పతనం ఎక్కడ కనపడుతుంది? His birth was a very low key affair. అయితే తన జననము చాలా మామూలు సంగతిగా జరిగిపోయింది. He was not born in a palace or a mansion. ఆయన ఒక అంతఃపురములో లేకపోతే భవనాలలో పుట్టలేదు. But he was born in the most rejected and the smelliest place. అయితే తృణీకరించబడిన వాసనతో దుర్వాసనతో నిండుకున్న చోట ఆయన పుట్టాల్సి వచ్చింది. He was born in a place which was reserved only for animals. అయితే పశువులకు సిద్ధం చేయబడిన చోట ఆయన జన్మించాల్సి వచ్చింది. He was wrapped in swaddling clothes. పొత్తిగుడ్డలతో ఆయన చుట్టబడి ఉండాల్సి వచ్చింది. His movements were restricted. అయితే ఆయన యొక్క కదలికలు నిర్బంధించబడ్డాయి. He was helpless. నిస్సహాయమైన స్థితిలో ఆయన ఉండాల్సి వచ్చింది. Yet during his ministry he helped many people and pouring out his blessings upon them. అయినప్పటికీ ఆయన పరిచర్యలో అనేక మందికి సహాయం చేస్తూ ఆశీర్వాదాలు దీవెనలు వారికి కుమ్మరించారు. Then there is a fourth paradox. నాలుగవ వైరుధ్యాన్ని మనం చూస్తే It's found in Isaiah chapter 9 and verse 6. యెషయా గ్రంథం 9:6లో ఆ మాట మనం చూడొచ్చు. It says you'll find a baby. అయితే అక్కడ ఈ రీతిగా ఉంటుంది, శిశువు మనకి కనపడతాడు. And you have been given a son. అయితే మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని చెప్పబడింది. Both humanity and divinity is found in this verse. ఆయనలో మానవత్వం దైవత్వం రెండు కనపడుతున్నాయి ఈ వచనంలో. And his name shall be called Wonderful Counselor. అయితే ఆయన పేరు ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త అని చూస్తాం. He will be called Mighty God. అలానే బలవంతుడైన దేవుడు అని పిలువబడతాడు. Eternal Father. నిత్యుడగు తండ్రి. Prince of Peace. సమాధానకర్తయగు అధిపతి. This person who is called a great counselor has been rejected, and his counsel has been rejected by everyone. ఈ గొప్ప ఆలోచనకర్తగా పిలువబడిన ఈ దేవుని యొక్క ఆలోచన అందరూ తిరస్కరించారు. One who is called the mighty God was crucified in weakness. బలవంతుడైన దేవుడిగా పిలువబడిన ఈయన ఒక బలహీనుడిగా సిలువలో మరణించాల్సి వచ్చింది. The one who is called the Prince of Peace must suffer the divine indignation and wrath. సమాధానకర్త యొక్క అధిపతిగా పిలువబడిన ఈయన మనుషుల యొక్క హింసకి శ్రమలకి ఆయన గురవ్వాల్సి వచ్చింది. The one who created all things occupied an infant's cradle, very small. అయితే సమస్త సృష్టిని సృజించిన ఈ గొప్ప దేవుడు శిశువుగా ఒక తొట్టిలో పరిమితం అవ్వాల్సి వచ్చింది. And one who is wholly harmless and undefiled and separate from sinners was made to be sin on behalf of all of us. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఏ కల్మషము లేని పరిశుద్ధుడైన ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడాల్సి వచ్చింది. He who was the bread of life became hungry. జీవాహారమైన ఆయన ఆకలి కొనాల్సి వచ్చింది. He who was the giver of living waters was himself thirsty. జీవజలాలని ఇచ్చే ఆయన దాహము కొనాల్సి వచ్చింది. The one who owns the gold and silver of this world had to borrow a boat. ఈ వెండి బంగారాలు సమస్తము తనవి అన్న ఆయన ఒక దోణిని అరువుగా తీసుకోవాల్సి వచ్చింది. He had to rent a room for a meeting with his disciples. తన శిష్యులతో కలుసుకొని మాట్లాడటానికి సమయం గడపడానికి ఒక గదిని అద్దెకి తీసుకోవాల్సి వచ్చింది. He had to rely on a fish to pay for his taxes. తను పన్నులు చెల్లించే నిమిత్తము
ఒక చేప మీద ఆధారపడాల్సి వచ్చింది. And finally, he had to be put in a borrowed tomb. చివరికి ఒక అరువు తెచ్చుకున్న సమాధిలో ఆయన ఉంచబడాల్సి వచ్చింది. And finally, he was resurrected, and who is dead is alive forevermore. అయితే చివరికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ చనిపోయిన ఆయన యుగయుగాలు సజీవుడిగా ఇక ఆయన లేచారు. The first Christmas was a very poor one. అయితే మొదటి క్రిస్మస్ ఒక దారిద్ర్యములో పేదరికంలో జరిగిన క్రిస్మస్. We find only a manger and a stable. అక్కడ మనకి ఒక పశువుల తొట్టి, సత్రము అవే కనపడుతున్నాయి. But the greatest paradox is the Christmas of today is a dazzling display of wealth. ఇందులో మనకి కనపడే వైరుధ్యం ఏంటంటే ఈరోజు క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారు లోకంలో అంటే మిరుముట్లు గొలిపే ఆ సంబరాలలో ఆ క్రిస్మస్ జరపబడుతుంది. Millions of rupees and dollars are spent with duly ignoring the true meaning of Christmas. అయితే కొన్ని మిలియన్ల డాలర్లు, కొన్ని లక్షల రూపాయలు ఈ క్రిస్మస్ నిమిత్తం ఖర్చు పెడుతున్నారు. Once in the first Christmas, the wise people came to worship Jesus. మొదటి క్రిస్మస్లో జ్ఞానులు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. And today fools partake of the feast of wickedness. అయితే ఈ రోజున బుద్ధిహీనమైన పనులలో బుద్ధిహీనులు పాల్గొనే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. The babe of Bethlehem became a savior to all. అయితే బెత్లెహేములో జన్మించిన ఆ శిశువు సమస్త మానవాళికి రక్షకుడుగా మారారు. Today he has been replaced by Santa Claus, who has nothing valuable to give to us. అయితే ఈ రోజున ఆయన స్థానంలో శాంటా క్లాజ్ని మనం ఏర్పాటు చేసుకొని అయితే ఎటువంటి విలువైనవి ఇవ్వలేని వ్యక్తిని మనం క్రిస్మస్కి గుర్తుగా జరుపుకుంటున్నాం. Christ was born on the first Christmas primarily to give us salvation. మొదటి క్రిస్మస్లో క్రీస్తు ఎందుకు జన్మించారు అని అంటే ప్రధానముగా మనకి రక్షణ అనుగ్రహించడానికి జన్మించారు. To suffer for us, to die for us and redeem us. మన కొరకు శ్రమను అనుభవించి మరణించి మనల్ని విమోచించాలి అని ఆయన జన్మించారు. Worship was the primary act on Christmas, the first Christmas. అందుచేత మొదటి క్రిస్మస్లో ప్రధానముగా ఉండాల్సింది ఆయన ఆరాధించటం, స్తుతించటం. The first Christmas was a gift from God in the form of Jesus Christ. మొదటి క్రిస్మస్ దేవుడి నుంచి మనకి యేసు రూపములో అనుగ్రహించిన ఒక బహుమానముగా ఉంటుంది. And secondly, the wise people also gave gifts to the baby Jesus. రెండవది ఆ శిశువుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తుకి జ్ఞానులు బహుమానాలు తెచ్చారు. They gave precious things. అమూల్యమైన బహుమానాలు వారు తీసుకుని వచ్చారు. Today, dear friends, I just want to question you, what is the gift you want to present to Jesus? ప్రియులారా, ఈ రోజున నేను మీకు వేసే ప్రశ్న ఏంటంటే ఎటువంటి బహుమానాన్ని క్రీస్తుకి ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్నావు? Obviously, we cannot bring in the precious things. అయితే అమూల్యమైన వాటిని ఈ రోజున మనం తేలేకపోవచ్చు. But the most precious thing he demands is your life. ఆయన కోరుకునే అమూల్యమైన సంగతి ఏంటంటే నీ జీవితమే. When you give your life, it will bring cheer to his heart. అయితే నీ జీవితాన్ని ఆయనకి బహుమానంగా ఇస్తే ఆయన హృదయానికి సంతోషం వస్తుంది. The greatest gift that you can give this Christmas season is your life. అయితే ఈ క్రిస్మస్ దినాన ప్రభువుకి నువ్వు ఇవ్వగలిగిన శ్రేష్టమైన బహుమానము ఏంటి అని అంటే నీ జీవితమే. As a sinner, commit your life, say I'm a sinner and you are a savior and you have got salvation. అయితే పాపిగా ఉన్న నీవు, అయ్యా నేను పాపిని, నీవు నా రక్షకుడువు అని చెప్తే నీకు రక్షణ దొరుకుతుంది. If you are already a believer, commit your life afresh for Lord Jesus Christ. నువ్వు ఇంతకుముందే విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసిగా ఉంటే ఒక నూతనముగా నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.